అసైన్ భూములు అంటే ఏమిటి? ఈ భూమిని అమ్మచ్చా లేక అమ్మితే ఏమవుతుంది? తెలంగాణలో చాలామంది రైతులు తెలియక చేసే ఒక చిన్న తప్పు వాళ్ళ భూమి పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే తెలంగాణలో అసైన్ భూముల యొక్క బదలాయింపు నిషేధ చట్టం 1977లో రూపొందించుకోవడం జరిగింది. ఈ వీడియోలో సెక్షన్ 1, సెక్షన్ 2 వాటి యొక్క పూర్తి వివరాలు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అసైన్ భూమి అంటే ఏమిటి, ఎవరు భూమి లేని పేదవారు అవుతారు, బదలాయింపు అంటే ఏమిటి అన్న విషయాలన్నిటిని కూడా క్లారిటీగా అర్థమయ్యే విషయంగా తెలియజేస్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది మీ యొక్క భూమి భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోబోయే విషయంలో ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ముందుగా మనం చట్టంని పరిచయం చేసుకుందాం. తెలంగాణ అసైన్ భూములు బదలాయింపు నిషేధ చట్టం 1977 అనేది మొదట అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభచే ఆమోదించబడినటువంటి చట్టం ఇది. ఆ సమయంలో దీనిని ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977 అని పిలిచేవారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తమ యొక్క రాష్ట్రానికి అన్వయించుకొని జీవో నెంబర్ 45 తీసుకొచ్చుకొని 1వ తారీఖు 6వ నెల 2016 సంవత్సరం రోజున 2018లో 12/2018 అనే సవరణ చట్టం ద్వారా ఈ యొక్క చట్టం మార్పు చేయబడడం జరిగింది. అయితే ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం భూమి లేని పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి వ్యవసాయ భూములు మరియు ఇల్లు స్థలాలకు సంబంధించినటువంటి భూమిని అసైన్ చేయడం, అంటే ప్రభుత్వం పేదలకు భూమిని ఇవ్వడం. ఈ యొక్క ప్రక్రియలో కొన్ని కఠినమైన షరతులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆ భూమిని ఎట్టి పరిస్థితులలోనూ అమ్ముకోకూడదు లేదా బదలాయించుకోకూడదు కూడా. కానీ అనేక కారణాల వల్ల అసైన్ చేసినటువంటి భూములు అన్యాక్రాంతం కావడం జరుగుతుంది. అటువంటి భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు కూడా కలిగి ఉంటుంది. ఈ యొక్క భూములను తిరిగి పేదలకు పంచాలనే ఉద్దేశంతో కొంతమంది రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. ప్రతిసారి 2007లో చేసినటువంటి సవరణతో ఈ యొక్క సమస్య మరింత క్లిష్టంగా మారింది. అయితే సెక్షన్ 1 ఏం చెప్తుందనంటే సెక్షన్ 1 ప్రకారం ఈ చట్టాన్ని తెలంగాణ అసైన్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977 అని వ్యవహరించాలి. ఈ చట్టం తెలంగాణ రాష్ట్రం అంతటికి కూడా వర్తిస్తుంది. ఈ చట్టం 21/1/1977 తేదీ నుండి అమల్లోకి రావడం జరిగింది. అయితే సెక్షన్ 2 ఏం తెలియజేస్తుందనంటే సెక్షన్ 2లోని అసైన్ చేయబడినటువంటి భూమి అనేది పదానికి అర్థం వివరించబడి ఉంది. అయితే ప్రభుత్వం తాత్కాలిక నిబంధనల ప్రకారం భూమి లేని పేదలకు ఇచ్చినటువంటి భూమిని అసైన్ చేయబడినటువంటి భూమిగా పరిగణించబడుతుంది. ఈ భూములు బదలాయింపు చేయకూడదనే షరతుతో ఇస్తారు. అలాగే ఏదైనా విధంగా పేదలకు బదలాయింపు చేయడం లేదా ఇవ్వబడిన భూమి కూడా అసైన్ భూమిగానే పరిగణించబడుతుంది. మరో విషయానికి వస్తే మార్టిగేజ్, దీన్నే తనఖా అని కూడా అంటారు. అయితే ఈ చట్టం ప్రకారం కొన్ని సంస్థలకు భూమిని తనఖా పెట్టడం అన్యాక్రాంతంగా పరిగణించబడదు. ఎందుకోసం అంటే వీటిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు, సహకార సంఘాలు 1964లో చట్టం ప్రకారం రిజిస్టర్ అయినవి మాత్రమే. అలాగే వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అనుబంధ బ్యాంకులు మరియు 1970 సంవత్సరంలో వచ్చినటువంటి బ్యాంకింగ్ చట్టం క్రింద ఏర్పడినటువంటి బ్యాంకులు కూడా ఇందులో కలిసి ఉంటాయి. వీటికి కేటాయించినటువంటి ఏవైతే భూములు ఉంటాయో వాటి విషయంలో అన్యాక్రాంతం జరిగింది అనడం సమంజసం కాదు అంటూ మనకు చట్టం తెలియజేస్తుంది. మరో విషయానికి వస్తే ప్రభుత్వం ఏమనుంటుంది అంటే ఈ చట్టం ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అర్థం. మరో విషయానికి వస్తే భూమి లేని పేదవారు అంటే ఎవరు అని చట్టం మనకి ఏం చెబుతుంది అంటే భూమి లేని పేదవారు అంటే పూర్తిగా భూమి లేని వ్యక్తి అని కాదు. 2.5 ఎకరాలు మాగాని భూమి ఉండాలి. 5 ఎకరాల మెట్ట భూమి కంటే తక్కువ భూమి లేకుండా ఇతర జీవనాధారం లేని వ్యక్తులు భూమి లేని పేదవాడిగా పరిగణిస్తారు. అంటే ఈ పరిస్థితిలో ఉన్నటువంటి రైతులు కూడా ఈ చట్టం ప్రకారం భూమి లేని పేదవారే అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే
2.5 ఎకరాల కంటే తక్కువ మాగాణి భూమి ఉండాలి. 5 ఎకరాల మెట్ట భూమి కంటే తక్కువ ఉన్నట్లయితే వారు కూడా పేదలుగానే గుర్తించబడతారు అని ఈ చట్టం తెలియజేస్తుంది. నోటిఫికేషన్ యొక్క నిర్వచనం ఏంటనంటే, నోటిఫికేషన్ అంటే తెలంగాణ గెజెట్ ప్రచురించబడినటువంటి విషయం ఆధారంగా అధికారిక ప్రకటన, నోటిఫైడ్ అనే పదాన్ని కూడా అదే విధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అర్థం ఏమిటనంటే, నిర్దేశించబడిన అంటే ఈ చట్టానికి అనుబంధంగా ఉన్నటువంటి నిబంధనల్లో పేర్కొన్నటువంటి విధంగా అని అర్థం. మరో విషయానికి వస్తే బదలాయింపు, ట్రాన్స్ఫర్. బదలాయింపు అంటే అసైన్ చేసినటువంటి భూమిని అమ్మడం, బహుమతిగా ఇవ్వడం, మార్పిడి చేయడం, తనఖా పెట్టడం, కొనుగోలు ఇవ్వడం లేదా ఏదైనా లావాదేవీ అయినా చేయడం. అలాగే ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకోవడం కూడా బదలాయింపుగా పరిగణించబడుతుంది. అయితే వీలునామా వ్రాయడం మాత్రం బదలాయింపుగా పరిగణించబడదు, ఎందుకంటే అది వ్యక్తి మరణం తర్వాత అమలులోకి వస్తుంది కాబట్టి. మనం ఈ వీడియోలో చివరిగా మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, మొత్తంగా చూసుకుంటే అసైన్డ్ భూములు అనేవి ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇచ్చేటువంటి అమూల్యమైన ఆస్తి. కానీ ఈ భూములకు అమ్మడం, పౌలుకి ఇవ్వడం లేదా ఏ రూపంలోనైనా బదలాయించడం చట్టపరంగా నిషేధం. సెక్షన్ 1 మనకు ఈ చట్టం పరిధి మరియు అమలుకు తెలియజేస్తుంది. సెక్షన్ 2 అనేది అసైన్ భూమి అంటే ఏమిటి, భూమి లేని పేదవారు ఎవరు, బదలాయింపు అంటే ఏమిటి అన్నది విషయం అంతటిని కూడా క్లారిటీగా నిర్వహించి ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గరైనా అసైన్ భూమి ఉంటే ఏదైనా లావాదేవీ చేసే ముందు తప్పనిసరిగా చట్టాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది, లేదంటే భూమి కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అసైన్ భూమి అంటే ఏమిటి, సెక్షన్ 1 ఏం తెలియజేస్తుంది, సెక్షన్ 2 ఏం తెలియజేస్తుంది, 1977లో వచ్చినటువంటి అసైన్ భూముల బదలాయింపు చట్టం ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయం అంతటిని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ మిత్రులకు కూడా తెలియజేయవచ్చు. ఇంకా ఇలాంటి లీగల్ అవగాహన వీడియోలు ప్రతిరోజు మీ ముందుకు రాబోతున్నాయి. లాలెన్సీ టీవీని ఫాలో అయినట్లయితే మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్సీ టీవీ నుండి. థ్యాంక్ యూ.